హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గాంధారి గురించి తెలుసుకుందాము. ఈమె ధృతరాష్ట్రుని భార్య. ఈమె ఒక మహా శివభక్తురాలండి. ఈమె పతివ్రత. అలాగనే ఈమె శివుని తపస్సు చేసి సంతానాన్ని కోరింది. 101 మంది, వాళ్ళే కౌరవులు. అలాగనే ఈమె సాక్షాత్తు శ్రీకృష్ణునికి ఇచ్చిన శాపము భగవంతుడైన శ్రీకృష్ణుడే అనుభవించాడు. అలాగే ఈమె చనిపోయిన తర్వాత సాక్షాత్ డైరెక్ట్గా కుబేరలోకం చేరిందంట. కనుక పండితులు సంపద కోసం గాంధారి వృత్తాంతం పారాయణ చేయమని చెప్తుంటారు. అలా చేయడం వల్ల మనకు లక్ష్మి, ఐశ్వర్యం అన్నీ వృద్ధి చెందుతాయని చెప్తుంటారండి. కాబట్టి గాంధారి వృత్తాంతం పారాయణ చేయండి. అలాగనే లక్ష్మీదేవిని మీ సొంతం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.